మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు చిన్న ఏజ్లో మనకు లాప్రోస్కోపీ చేయడం అంత మంచిది కాదు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రాసెస్ అన్నారు. అంటే ఒకవేళ చిన్న ఏజ్లో మనకు ప్రెగ్నెన్సీకి మనం ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అన్నప్పుడు ఇలా చేయడం వల్ల డెలివరీ టైంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేదంటే పుట్టబిడ్డకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదమ్మా. ప్రెగ్నెన్సీ రావడమే కష్టం, కానీ వచ్చిన తర్వాత ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ ఏమీ ఉండదు. పైపెచ్చు ప్రెగ్నెన్సీ వల్ల ఎండోమెట్రియోసిస్ ఎక్కువ పెరగకుండా ప్రెగ్నెన్సీ వల్ల మదర్కి సేఫ్టీ ఉంటుంది. ఇట్స్ సపరేషన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ విత్ ప్రెగ్నెన్సీ. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్లీ మనం ఎండోమెట్రియోసిస్కి యాక్చువల్ ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే మీరు తీసేయాలి, ఒకవేళ సర్జరీ ప్రాసెస్ ఉంటుంది అని అంటున్నారు. సర్జరీ ప్రాసెస్ లేకుండా మనం మెడికేషన్స్తో తగ్గించే అవకాశం లేదంటారా? స్టేజ్ 1, స్టేజ్ 2 విత్ పెరిటోనియల్ డిపాజిట్స్ ఉండి ఓవరీస్లో పెద్ద పెద్ద చాక్లెట్ సిస్ట్లు లేకుండా చిన్న సిస్ట్లు ఉంటే కూడా మనము కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తోటి కానీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్తో కానీ లేకపోతే జిఎన్ఆర్హెచ్ ఛానలాగ్స్తో కానీ ఎండోమెట్రియోసిస్ని సప్రెస్ చేసి పెట్టుకోవచ్చు. కాంట్రసెప్టివ్ పిల్స్ కొన్ని ఏళ్ళు వాడచ్చు, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా కొన్ని ఏళ్ళు వాడచ్చు. జిఎన్ఆర్హెచ్ ఛానలాగ్స్ మటుకు చాలా స్ట్రాంగ్ హార్మోన్స్, దీంతో ఎండోమెట్రియోసిస్ బ్రహ్మాండంగా సప్రెస్ అవుతుంది. కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్, మెనోపాజల్ సైడ్ ఎఫెక్ట్స్, హాట్ ఫ్లాషెస్, బోన్స్ పలసబడిపోవడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కువ రోజులు వాడడానికి వీలు కాదు మనకి. ఇదే కాకుండా వీటన్నిటికంటే ఒకళ్ళు ఇద్దరు చిల్డ్రన్ అయిపోయి కొంచెం 30s అట్లాగా ఉన్న వాళ్ళకి మిరీనా అనేది చాలా ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్. వాళ్ళకి ఆపరేషన్ అది ఏమీ అవసరం లేకుండా మనము 5th డే ఆఫ్ పీరియడ్స్ కాపర్టీ లాగే ఉంటుంది ఇది, కానీ దీనిలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఏదైతే ఎండోమెట్రియోసిస్ని సప్రెస్ చేస్తుందో ఈ మిరీనాలో ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ మిరీనా అనమాట. ఆ కాపర్టీలోనే మెడిసిన్ ఉంటుంది. సో ఈ మిరీనా అనేది మనం గర్భసంచిలో ప్లేస్ చేసినప్పుడు ఈ పెల్విస్లో కావాలి మనకి. నీకు ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం నీకు ఉన్నది పెల్విస్లో. సో నువ్వు ఇంజెక్షన్ తీసుకున్నా పిల్స్ వేసుకున్నా నీకు బ్లడ్లో మొత్తం బాడీ అంతా నీకు హార్మోన్ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. మిరీనాలో బ్యూటీ ఏంటంటే యూట్రస్లో పెడతాం కాబట్టి పెల్విస్లో నీకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ పెరగడం వలన పెల్విస్లో నీకు ఎక్కడైతే మ్యాక్సిమం ఎఫెక్ట్ కావాలో అక్కడే ఎఫెక్ట్ వస్తుంది. సో మిగతా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతాయి. సో ప్రస్తుతం మిరీనా పిల్లలు అయిపోయి నీకు ఎండోమెట్రియోసిస్ సపరేషన్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి మిరీనా అనేది ఇట్స్ లైక్ అ బూన్, పెద్ద బూన్ అది. సో మీరు అన్నారు ఎండోమెట్రియోసిస్ ఏజ్లోనే రావచ్చు, ఒక్కొక్కసారి మనం ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత కూడా గుర్తించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నారు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? మనం అనుకున్నట్టే ఈ పెద్ద పేగు మీద ఎండోమెట్రియోసిస్ పెరగడం కానీ లేకపోతే కిడ్నీలు వైపు వచ్చే యూరెటర్లో కింక్ అవ్వడం, యూరెటర్ బ్లాక్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగితే కిడ్నీల మీద ఎఫెక్ట్ కానీ లేకపోతే మోషన్కి వెళ్ళేటప్పుడు మోషన్ దారిలో నీకు ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ రావడం కానీ లేకపోతే యూరినరీ బ్లాడర్లో యూరిన్లో బ్లీడింగ్ కావడం కానీ ఇలా స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్క ఆర్గన్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే అపెండిక్స్లో కూడా చాలాసార్లు ఉంటుంది ఎండోమెట్రియోసిస్. అపెండిక్స్లో పెయిన్ రావడం కానీ ఇలాంటివి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి మనకి. ఒక్కొక్కసారి ఎండోమెట్రియోమా రప్చర్ అయ్యి అబ్డమెన్లోకి బ్లీడింగ్ అయ్యి సివియర్ పెయిన్తో షాక్లో వస్తారు ఒక్కొక్కసారి. దిస్ ఈజ్ అనదర్ బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ అన్ట్రీటెడ్ ఎండోమెట్రియోసిస్. చాలా రేర్గా ఎండోమెట్రియోమాలో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్, దో ఇట్ ఈస్ వెరీ రేర్, దట్ ఛాన్స్ ఆల్సో ఇస్ స్టిల్ దేర్. సో క్రానిక్గా ఎండోమెట్రియోమా చాక్లెట్ సిస్ట్ లోపల ఉంచేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు మన ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ సివియర్ పెయిన్ అన్నారు. ఈ పెయిన్ అనేది ఎండోమెట్రియోసిస్కి ఒక కారణం అంటారా, లేదు అంటే అది డిఫరెంట్గా ఉంటుందంటారా? పెయిన్ ఎండోమెట్రియోసిస్కి కారణం కాదమ్మా. ఎండోమెట్రియోసిస్ వల్ల పెయిన్ వస్తుంది. పీరియడ్స్లో 100 మందిలో 95 నుంచి 98% వాళ్ళకి పీరియడ్స్లో ఏదో ఒక ఇబ్బంది అనిపిస్తుంది, బ్యాక్ పెయినో లేకపోతే అబ్డామినల్ క్రాంప్సో. సో మీకు సివియర్ క్రాంప్స్ కానీ సివియర్ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. మనం ఒక స్కాన్ చేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది అది ఎండోమెట్రియోసిస్ ఉందా లేకపోతే ప్రైమరీ డిస్మెనోరియానా అనేది మనకి తేడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ పెయిన్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది ఉన్న కండిషన్ని బట్టి, కండిషన్ ఉందా లేదా అని దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చివరిగా ఎండోమెట్రియోసిస్ వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి డయాగ్నోసిస్ అయ్యి ఒక వరుస ట్రీట్మెంట్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చే పేషెంట్లు చాలామందిలో నేను చూస్తూ ఉంటాను, ప్రెగ్నెన్సీ రాదు, ప్రెగ్నెన్సీ కోసం అని వస్తారు,
రావట్లేదని వస్తారు, మనం డయాగ్నోస్ చేస్తాం ఎండోమెట్రియోసిస్ అని, చాక్లెట్ సిస్ట్లు ఉంటాయి, అన్ని లాప్రోస్కోపీ చేసి క్లియర్ చేస్తాము. దేవుడి దయ వల్ల దే గెట్ ప్రెగ్నెంట్, డెలివరీ అవుతారు. డెలివరీ అయిన తర్వాత మా వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా చెప్తాం 6 వీక్స్కి రండమ్మా చెకప్కి ఒకసారి, మీకు నెక్స్ట్ ఇవ్వాల్సిన అడ్వైస్ ఇస్తామని. 6 వీక్స్కి వస్తారు. 6 వీక్స్కి వచ్చినప్పుడు చిలక చెప్పినట్టు బతిమాలి, అమ్మ బుజ్జి తల్లి ఎండోమెట్రియోసిస్ గురించి నువ్వు సపరేషన్ ఏదన్నా వాడాలి, నువ్వు వాడకపోతే నీకు మళ్ళీ ఎండోమెట్రియోసిస్ వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయడము ఏదన్నా చేయాల్సి వస్తుంది. సో ఎండోమెట్రియోసిస్ మళ్ళీ రికర్ కాకుండా మిరీనా వేయించుకోవడమో, లేకపోతే పిల్స్ వాడడమో, లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవడమో, ఏదో ఒకటి ఒక ఫాలోఅప్లో ఉండని చెప్తాము. సరే డాక్టర్ గారు అంటారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కనిపిస్తారు. ఏమవుతుంది 3 ఏళ్ళలో? మళ్ళీ 2 ఓవరీల నిండా పెద్ద పెద్ద చాక్లెట్ సిస్ట్లు అన్నీ అతుక్కుపోయి, ఇంకప్పుడు 8 సెంటీమీటర్లతో 10 సెంటీమీటర్ల చాక్లెట్ సిస్ట్ ఉంటే ఏం చేస్తాం? మళ్ళీ చచ్చినట్టు లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో మనకి ఇన్ఫర్మేషన్ నెట్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పోనీ మా మీద నమ్మకం లేకపోతే కనీసం ఇంటర్నెట్లో అన్న చదివి ఫాలోఅప్లో ఉండాలని అర్థం చేసుకుని ఫాలోఅప్కి వస్తే మళ్ళీ సర్జరీ అవసరం లేకుండా మెడికల్ మేనేజ్మెంట్తోనే మనం ఇది మళ్ళీ తిరిగి రాకుండా మేనేజ్ చేసి సప్రెస్ చేసుకోవచ్చు. ఈ మాట వింటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ప్రతి ఒక్కరికి ఒక సజెషన్. సో అసలు ఎండోమెట్రియోసిస్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్, అలాగే ఒకవేళ వచ్చినప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేవి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇవాళ మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం.